ఒక హోటల్‌లో ఒక మీటింగ్ జరుగుతోంది. హోస్ట్ పేరు రవి. రవి అన్నాడు, "ఈ మొత్తం మీటింగ్‌లో చాలా చాలా వీక్‌గా ఉన్న పర్సన్‌ని స్టేజ్ మీదకి రమ్మని చెప్పాడు. నా పేరు ఛాయలత. నేను ఎమోషనల్ ఫ్రీడమ్ ఎక్స్‌పర్ట్ అండ్ సర్టిఫైడ్ EFT లైఫ్ కోచ్." ఒక పర్సన్ రాము అనే పర్సన్ పైకొచ్చాడు. రవి అన్నాడు, "నాతో ఫైట్ చేయమన్నాడు." కానీ రాము వణికిపోయాడు. సరే, నన్ను తప్పించుకో లేదా నేను నిన్ను అందుకోలేనంత దూరం పరిగెత్తు అన్నాడు. రాముకి సాధ్యం కాలేదు. అలాగే దీని గురించి రవి అన్నాడు, భయం కూడా ఇలాంటిదే. భయము మనం ఎంత ట్రై చేసి, ఎంత తప్పించుకోవాలని చూస్తే, అది మనకంటే వేగంగా పరిగెడుతుంది. అలాగే మనము ఎప్పుడైతే దాంతో స్నేహం చేయటం మొదలుపెడతామో, అప్పుడు అది మనతో స్నేహం చేయటం మొదలుపెడుతుంది. ఆ రోజు మనకి మన పక్కనే ఆ భయం ఉన్నా, మనకెటువంటి హాని జరగదు. అలాగే కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా మనలో చాలామంది భయపడుతూ, జలుబొచ్చినా, దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా ఇది కోవిడ్ లక్షణమేమో అనే అప్పటి భయం ఇంకా ఇప్పటికి భయపడుతూ చాలా చాలా దయనీయ స్థితిలో తిరుగుతున్నారు. అదంతా అవసరం లేదండి. మీరు ఎప్పుడైతే భయాన్ని వదులుతారో, మీరు ఫిజికల్‌గా, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు. దీనికొక చిన్న సింపుల్ టెక్నికే. I accept my fear today. I am coming out of the fear completely and I am safe అంటూ 3 టైమ్స్ ఈ వీడియో పాజ్ చేసి ఆ స్టేట్మెంట్ రాసుకొని 3 సార్లు ఇక్కడ ట్యాప్ చేయండి. దీన్ని ట్యాపింగ్ పాయింట్ అంటారు. దీన్ని ఆక్యుప్రెషర్‌లో ఒక ట్యాపింగ్ పాయింట్. ఇది ఎప్పుడైతే 3 సార్లు టైప్ చేయటం మొదలు పెడతారో మీ లోపల భయము ఆటోమేటిక్‌గా తెలిగిపోవటం చూస్తారు. ఎక్స్‌పీరియన్స్ ద మ్యాజిక్.